యాగాన్ని ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని ఆ కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు గురువారం బైబిల్ క్లాసులో మరొకసారి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక దేవుని సన్నిధిని ప్రేమించి కూడి వచ్చిన నా సహోదరుని మీ అందరికీ క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా కూడా చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటూ బలపడుతూ పరిచర్య కొరకు మా కొరకు కూడా మరి ప్రార్థిస్తున్న మీ అందరికీ తాటిపరుపు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమద్వాసినుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటారు. మమ్మల్ని ప్రేమించి గడిచిన వారమంతా మీ కృపలో భద్రపరిచి ఈ గురువారం స్థానిక సంఘం ద్వారా జరుగుతున్న బైబిల్ క్లాసులు మీ వాక్యాన్ని వినడానికి, మిమ్మల్ని మహిమపరిచి గణపరచడానికి మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు స్తుతులు తెలియజేస్తాం. తండ్రి, స్థానిక సంఘాన్ని దీవించండి, నాణ్యతలో సంఖ్యలో ఎల్లప్పుడూ అభివృద్ధిపరచండి. ముఖ్యంగా మీ సత్యవాక్యం మనం అనుసరించడంలో మాదిరిగా అబద్ధం అసత్యం వైపు మేము తొలగిపోకుండా అన్నీ ఒకటే అనుకుని తండ్రి మూఢభక్తిలో వెళ్ళకుండా మరి వాస్తవంగా మరి తండ్రి వాక్యం ద్వారా సత్యాన్ని గ్రహించి మరి క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘంలో నేను కొనసాగుతున్నామా లేదనేది మరి తండ్రి మేము పరిశోధన చేసుకుంటూ ఎప్పటికప్పుడు సత్యవాక్యమును బట్టి తండ్రి మేము భక్తిలో కొనసాగే అవకాశాలు దయచేయండి. ఈ వాక్యాన్ని విడుచున్న నా సహోదరులందరినీ కూడా ఈ వాక్యాన్ని మనసును సిద్ధపరచండి. వినగలిగిన చెవులేవండి గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకునే ఆలోచన దయచేయండి. ఈ వాక్యం చెప్తున్నా నన్ను కూడా బలపరచండి. కలిపి చెప్పేవారిగా ఉండకుండా వ్యర్థమైన మాటలు మా నోట్లను రాకుండా జ్ఞానాంశాలు మరి తండ్రి మిమ్మల్ని మహిమపరచగలిగిన సంగతులు మీ జ్ఞానాన్ని సంపూర్ణంగా మేము నేర్చుకునే విషయాలు ఈ రాత్రి మాకు నేర్పించి బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుచున్నామా కర్తండి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని విడుచున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగిన వారు, దేవుని మాటలు వినపడుతుంటే పరిగెత్తేవారు చాలా మంది ఆసక్తి కలిగిన వారిని మనం చూస్తాం. అది భక్తుడికి, క్రైస్తవుడని పిలువబడే ప్రతి ఒక్కరికి కావలసిన ఆసక్తి. వాక్యం వినపడితే కంపల్సరీ మనం అక్కడ హాజరవ్వాలి. క్రైస్తవుడు క్రీస్తును అనుసరించేవాడు. మరి ఆయనకున్న లక్షణం మొదటిది ఏదైనా ఉన్నదంటే వాక్యం వినబడుతుంటే కంపల్సరీ కదిలి వెళ్ళాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు గనక, వాక్యమే దేవుని మాట గనక, వాక్యాన్ని వింటే ఆయన సంగతులు మనం తెలుసుకుంటున్నాం కనుక ఆ వాక్యం మనకి బైబిల్ గ్రంథం ద్వారా వినపడుతున్నప్పుడు కంపల్సరీ నేర్చుకోవాలి. ముఖ్యంగా అది స్థానిక సంఘ బిడ్డలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది వాక్యాన్ని వింటారు, దాన్ని గ్రహించడంలో విఫలమవుతారు. చాలా మంది వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారు, అనుసరించడంలో ఆచారంలో విఫలమవుతారు. కానీ క్రైస్తవుడు క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరు కూడా వినాలి, గ్రహించాలి, అనుసరించాలి. ఇది బైబిల్ చెబుతున్న విషయాలు. ఒక మాట మనం చదువుతాం, మీకు చెప్పబోయే పాఠం దేవుని వాక్యమును విని అంగీకరించు. ఒక మాట మనం చదువుతాం. మార్కు సువార్తలోనికి మనం వెళదాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. ఈ మాటలో మీరు జాగ్రత్తగా మనసును పెట్టాలని ప్రేమతో కోరదు. 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 4వ అధ్యాయము 16వ వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా
వాక్యం అంటే ఒక ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పాడు. దేవుని రాజ్యము పోల్చి పొలంతో పోల్చి మాట్లాడతారు. పొలమేమో దేవుని రాజ్యం అని, విత్తనమేమో వాక్యమని ఆ మాటలో చెప్తుంది. అయితే పైన చెప్పిన విషయాలని చెప్పి కింద వివరిస్తున్నాడు అన్నమాట. అటువలే రాతి నేలను విత్తబడిన చూడండి, వారెవరనగా వాక్యము విని సంతోషముతో అంగీకరించువారు. ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలకించాలి. మీరు ఏ నేలను ఉన్నారట? రాతి నేలను ఉన్నారు. ఇప్పుడు రాతి నేలను ఉన్నది ఏమన్నా ఫలించగలదా? ఒక మాట అర్థం చేసుకో. ఎందుకని? ఆ నేల రాతి, అది మొలిచిన లోతుగా వేరు వేయలేదు, ఫలించలేదు, బ్రతికే అవకాశం లేదు. అయితే రాతి నేల నుండి వారు ఎలా ఉన్నారంటే వాక్యం వింటున్నారంట, సంతోషముగా అంగీకరిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వాక్యాన్ని వినడానికి సాహసిస్తున్నారు, కష్టాల్లో సమస్యల్లో వాక్యాన్ని వినడానికి మనసు పెడతారు. అది రాతి నేలను వారు ఉన్న వారి యొక్క గుణాన్ని గురించి చెప్తున్నారు. అంటే రాతి నేలను ఉన్నవారు ఎలాగైతే ఫలించరు, వాక్యాన్ని అప్పుడప్పుడు విన్నవారు కూడా అలా ఫలించారు. వాక్యాన్ని అవసరానికి ఆడుకున్న వారు కూడా ఫలించరని యేసు ప్రభు చెప్తున్నారు. కానీ సంతోషంగానే విన్నారు. అది అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి తెలుసా? హృదయం తేటగా ఉంది, మనసు కుదురుబడి ఉంది, పరిస్థితులన్నీ బాగున్నాయి కనుక సంతోషంగా ఉన్నది కనుక వచ్చి వాక్యాన్ని విన్నారు. కష్టం వస్తే వాక్యం దగ్గర నిలవరట. అది చెప్తూ ఇంకొక మాట చెప్తున్నాడు. అంటే వాక్యం ఎలా వినాలి? సంతోషంగానే వినాలి. మళ్ళా చదువుతాం. అటువల్లే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యమును విని సంతోషముగా అంగీకరించువారు. ఒక మాట మనం చదువుతాం. 20వ వచనంలో కూడా వెళ్తాం. మంచి నేలను అంటే రాతి నేల ఉన్నదే అమ్మా, రాతి నేల ఉంది, మంచి నేల ఉంది. ఇంకా 2 చదవకుండా వచ్చేసాం మనం. మొండ్ల పొద ఉంది, త్రోవ పక్కన ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పే ఆ విషయాలన్నీ మనకు ఆ అధ్యాయమే వివరిస్తే సరిపోతుంది. అయితే కొన్ని మాటలను బట్టి నా పాఠానికి ఈ మాటలు నేను తీసుకున్నాను. రాతి నేలను ఉన్నవారు సంతోషంగా అంగీకరించారు, తర్వాత విఫలమయ్యారు. త్రోవ పక్కన ఉన్నవారు కూడా మొండ్ల విచారం మరి పరిస్థితుల వలన వాక్యాన్ని అంగీకరించలేకపోయారు. అయితే వీళ్ళందరినీ వివరించుకొచ్చి యేసుప్రభు అంటున్నాడు, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము వినాలట. ముందు వాక్యం ఏం చేయాలి? విని దానిని అంగీకరించాలంటే వింటే సరిపోదు. విన్నది ఏం చేయాలట? అంగీకరించడం అంటే ఒప్పుకోవాలి. అంగీకరించి అంటే ఎవరైతే వాక్యం విని అంగీకరించగలుగుతున్నారో అంటే ఒప్పుకొని అనుసరించగలుగుతున్నారు, 30 గాను 60 గాను 100 గాను అంటే సాధించే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఎవరినైతే విశ్వసించారో, ఎవరినైతే ఒప్పుకున్నారో ఆయనలో సాధించే జీవితాన్ని గురించి చెప్తున్నాడు. అంటే 30 60 100 ఫలించాలి. అంటే మనం ఫలించగలిగితేనే ఫలితం ఉంది యేసు ప్రభు చెప్తాడు. ఓకేనా? అంటే ఇప్పుడు 100 ఫలించేవారు ఎవరట? మంచి నేలను విత్తబడిన. అంటే అక్కడ హృదయాన్ని నేలతో పోలుస్తుంది. అంటే మంచి హృదయం ఉంటే, వాక్యాన్ని వినగలిగిన హృదయం, వాక్యాన్ని అంగీకరించే హృదయం, వాక్యాన్ని అర్థం చేసుకునే హృదయం ఉంటే ఫలించడానికే అవకాశం ఉంటుంది. ఓకేనా? అవసరానికి, కష్టాల్లో, సమస్యల్లో మనకి సంతోషం ఉన్నప్పుడు అనుకూలంగా వాక్యాన్ని వినగలిగితే గనక వింటారు, సంతోషిస్తారు. కానీ అయితే 30 ఫలించవచ్చేమో, కానీ 60% ఫలించే అవకాశం ఉండదు. 60% ఫలించిన వాడు 100 ఎలా వస్తాడు? అది మనం అర్థం చేసుకో. అంటే
వాక్యం దగ్గర కంపల్సరీ 30% ఫలించే స్థితిలో మనం ఉండాలి. అది ఎవరంటే వాక్యాన్ని విని అంగీకరించగలిగిన వారే. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు చాలా మంది విన్నారు, అంగీకరించలేదు. కొందరే అనుసరించారు, కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు, పరిస్థితులకు అనుకూలంగానే నడిచారు. క్రైస్తవుడు మార్గం అటువంటిది కాదు. క్రైస్తవుడిగా పిలవబడాలనుకున్న వాళ్ళ ఆలోచనలో అలా ఉండవు. అది మనం నేర్చుకోవాలి. ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి మన 15 వచనాన్ని చదువుతాం. 10వ అధ్యాయం 15 వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు, ఆ మాటలో చూడండి, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడంటే యేసు ప్రభు. అంటే ఆయన రాజ్యములో, అంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఏ మనసు ఉండాలట? అది మీకైనా సరే నాకైనా సరే ఆ చిన్న బిడ్డ వల్ల ఉండగలిగితేనే గనక మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. లేకపోతే చిన్న బిడ్డ వల్లే ఒప్పుకోకపోతే, చిన్న బిడ్డ వల్లే మనం ఆలోచించకపోతే ఆయన రాజ్యములో ప్రవేశించే అవకాశం ఉండదని చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఆయన బిడ్డలా మారేది ఎవరు? ఆయన బిడ్డలా మారేది ఎవరు? మంచి నేలగా విత్తబడింది. మంచి హృదయాలతో ఉన్నవారు ఆయన బిడ్డగా మారగలరు, ఆయన బిడ్డగా బ్రతకగలరు. ఓకేనా? లోకాసు వార్త 18వ అధ్యాయం 17వ వచనాన్ని చదువు. 18వ అధ్యాయం 17వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పడా. ఎవరో? యేసు ప్రభు. ఆయనను వెంబడిస్తున్న వారితో చెప్తారు, పరిచయులతో చెప్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే కంపల్సరీ ఆయన రాజ్యములో ప్రవేశించాలంటే చిన్న బిడ్డ వలె ఉండాలి. అది మనం అర్థం చేసుకోవాలి. మొదట ఆయన వాక్యాన్ని వినగలగాలి. ఎందుకు తెలుసా? ఎందుకు వాక్యం వినాలో తెలుసా? వాక్యమే వివరిస్తుంది దేవుని రాజ్యం ఏంటో. ఓకేనండి? ఆ వాక్యమే వివరిస్తుంది దేవుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి. ఓకేనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు అంటే ఆయన సొంత ప్రజలు. అంతేనా? స్వకీయులు అంటే ఆయన సొంత ప్రజలు. ఆయన ఏం చేయలేదట? అంటే అంగీకరించలేదంటే అర్థం ఏంటి? ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే వాక్యము వారిలో నిలవలేదుగా. ఓకేనా? తన స్వకీయులు ఏం చేయలేదట? ఆయనను అంగీకరించలేదు అని చెప్తారు. అంటే ఆయనను అంగీకరించిన వాడికి దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. ఓకేనా? ఓకేలా ఆయన ఎందుకు అంగీకరించాలి? 12వ వచనంలో చెప్తారు. తన్ను ఎంత అంగీకరించితరో. ఎవరిని? ఎవరు అంగీకరించలేదు? స్వకీయులు, సొంత ప్రజలు అంగీకరించారు. ఒకేలా ఆయన తన్ను ఎందరు అంగీకరించితరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు. ఏ అధికారం ఇచ్చాడట? ఆయన పిల్లలుగా మార్చబడే అధికారం ఇచ్చాడట. ఎవరి ద్వారా? అమ్మా, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు ఆయన ద్వారా కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడాలంటే ప్రాసెస్ ఏంటి? అమ్మా, ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించాలంటే ఏం చేయాలి? కాదండి, వాక్యం వినాలి. వాక్యం వినాలి. విని దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఇది సత్యం, బాగుంది అని విడిచిపెట్టేస్తే కాదు, ఒప్పుకొని తిరగాలి దాని వైపు. ఓకేనా? అంటే అంగీకరించిన వానికే అధికారం ఉంది. ఏ అధికారం? దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది. దేవుని పిల్లగా మారబడ్డామంటే,
దేవుని కుమారుడిగా మార్చబడ్డం అంటే ఇందాక చెప్పాడు లోక సువార్తలో, మార్కు సువార్త, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించుతాడు. ఓకేనా? ఒకవేళ బిడ్డలా మార్చబడకపోతే గనక ఏం చేయడు? దేవుని రాజ్యాన్ని అంగీకరించకపోతే అందులో ప్రవేశించే అవకాశం లేదు. అర్థమవుతుందా మాటలు? అంటే అంగీకరించబడాలంటే ఎలా ఉండాలి? మనం చిన్న బిడ్డ వలె మారాలి. అంటే పెద్దవాళ్ళు గౌడు వేసుకుంటారను, మాలాంటి వాళ్ళు ఒకేసి ఒక్కేసి తిరుగుతామను కాదు. చిన్న పెట్టవాలంటే స్వభావాల మారాలి. ఓకేనా? అంటే క్రొత్త జీవితం మనం పొందాలి. అంటే నూతనముగా పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారు? అవునా? పసి బిడ్డల మనసు ఎలా ఉంటుందో, క్రీస్తు రోడ్డుకు వచ్చిన వాడి మనసు అలా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే చిన్న బిడ్డ వల్ల దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. ఇప్పుడు దేవుడి బిడ్డగా మార్చబడాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి? క్రీస్తుని ఒప్పుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ఎవరు అర్థం కావాలంటే క్రీస్తుని గురించి చెప్తుంటే కంపల్సరీ వినాలి. 3:11 చదువుతాం. 3:11 మేము ఎరిగిన సంగతియే యేసు ప్రభు చెప్తున్నాడు నికోదేముతో ఈ మాట. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. అంటే పైన ఈ నికోదేముకి ధర్మశాస్త్రం తెలుసు. ఓకేనంటే యూదుల అధికారి. అందుకనే అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి, మీకు మాట చూపిస్తాను చూడండి. 10 చదువుతాం. యేసు ఇట్లైనను నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా అని మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? నికోదేముతో. నికోదేము ఎవరట? ఇశ్రాయేలుకు బోధకుడు. కానీ యేసు ప్రభు చెప్పే సంగతిలో ఆలోచించలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇవి ఎరుగవా అని నికోదేముతో యేసు ప్రభు మాట్లాడదు. ఒకసారి 9 చదువుతాం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడిగాడు. ఏ సంగతులు? ఎరుగుదవచ్చు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురు, నీవు దాని శబ్దము విందివే గాని ఇది ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడికి పోను నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉండును. మీకు అర్థమవుతుంది? ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ మూలంగా జన్మించిందనే నువ్వు ఎక్కడ ప్రవేశించావు? దేవుని రాజ్యంలో ప్రవేశించు. ఓకేనా? అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డలా నువ్వు జన్మించాలని అంటే ఆయన ఏమన్నాడో, తల్లి గర్భంలో నేను ప్రవేశించి మరలా నేను ఎలా రాగలనయ్యా ఈ వయసులో అన్నాడు. ఈ సంగతులు ఆయనకి అర్థం కాదా? అదే చెప్పాడు. గాలి తనకి ఇష్టమైన చోటికి వెళ్ళును వచ్చును, అది దాని శబ్దాన్ని అంటావు కానీ చూడవు. దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు, ఆత్మూలంగా జన్మించేవారు పరిస్థితి కూడా అలాగే. అది ఆత్మ సంబంధమైనది తప్పిన భౌతిక సంబంధమైనది కాదు. అది కంటికి కనబడేది కాదు. నేను పరలోక సంబంధం అన్నాడు. అలా కనపడ్డ యేసు ప్రభు అక్కడ శరీరంలో ఉన్నాడు. అంటారు కదంటారా, నా రాజ్యం పరలోక సంబంధమైనది అన్నాడు, భూలోక సంబంధమైనది కాదన్నాడు. చూడడానికి కనపడదు. మీకు అర్థమవుతుందా? అంటే సంగతులు ఎప్పుడు కూడా మనం వినాలి, వింటేనే అర్థమవుతుంది, గ్రహించాలి. అందుకే అన్నాడు నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు కదా, ఈ మాత్రం అర్థం కాలేదా అని యేసు ప్రభు చెబుతూ అన్నాడు. 11 మేము ఎరిగిన సంగతి. మేమంటే అంతకు ముందు చెప్పింది ఎవరంటే ధర్మశాస్త్ర విషయాలు మోసే. అది అన్నాడు మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు? తండ్రిని గురించి. అవునా? మోసే ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు? తండ్రి దేవుని గురించి కదా. ఆలోచించాలి. సాక్ష్యం ఇచ్చుతున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన
సంబంధమైనవి మీతో చెప్పిన యెడల అంటే పరలోక సంబంధమైన సంగతులు భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పడే లేదా? అలా చెప్తేనే మీరు నమ్మనప్పుడు నేను డైరెక్ట్ గా పరలోక సంబంధమైన విషయాలు పరలోక సంబంధంగానే చెప్తే మీరు ఎలా నమ్ముతారు నన్ను? అదే మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు పొలం దేనితో పోల్చాడు? దేవుని రాజ్యంతో. అవునా? అంటే దేవుని రాజ్యం ఎలా ఉన్నదో అర్థం అవ్వాలండి. దేనితో పోల్చాడు? పొలంతో. పొలంలో అంటే ఇప్పుడు పొలం ఫలించాలంటే పంట రావాలంటే దేనితో పోల్చాడు? విత్తనం ఉండాలిరా అని చెప్పాడు. అవునా? ఆ వాక్య స్థానంలో ఎవరున్నారు? విత్తనము. ఆ వాక్యం విత్తనం, ఆ పొలం దేవుని రాజ్యం. ఓకే, ఆ పైరు ఎవరంటే దేవుని ప్రజలు, దేవుని కుమారులు కుమార్తెలు అని చెప్పారు. అంటే ఇప్పుడు వాళ్ళకి సాగుబడి ఎప్పుడు కూడా అది ఫలించాలంటే రైతు ఏం చేయాలి? దాని మీద శ్రద్ధ నిలపాలి, పని వారికి అప్పగించాలి, కూలీలు. అంతేనా? కోల్పోతే తీయాలి. అవునా? చీడపురు పడుతుంది, ఇప్పుడు ముందు కొట్టాలి, కాలాలను గమనించుకోవాలి, పరిస్థితులు చూసుకోవాలి, సమయానికి నీరెట్టాలి. ఎంత ఉందే ఏమా? ఊడు పూడి చేసి వచ్చే ఇంటికాడ కొడుకుంటే కోత అయిన వెళ్తే వచ్చేస్తుందా? అలాగే దేవుని రాజ్యం ఉందని చెప్పాడు. దేవుని రాజ్యం అలాగే ఉంది. అలాగే దోషలు పని చేయాలి, కష్టపడాలి. మీకు అర్థమవుతుందా? నీరు వెళ్ళాలంటే వాక్యమే వెళ్ళాలి, వాక్యం అనే నీరు. ఓకేనా? వాళ్ళలో ఉన్న చీడ పురుగు దోషాలన్నీ పోవాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే కంపల్సరీ వాక్యం వెళ్ళాలి. అది నీరైనా ఔషధమైన దేనితోడైనా వాక్యంతోడే. అంటే ఆ ఎదిగేవాడు ఫలాలను ఫలించాలంటే కంపల్సరీ వాక్యం దగ్గర నిలవాలి. అది నేను చెప్తున్నాను. నేను చెప్పే సంగతులు మీరు అంగీకరించరు. ధర్మశాస్త్రం ఆలోచించిపోతేనే కానీ క్రీస్తు బోధ అంగీకరించాలి. అంగీకరించిన వారికే దేవుని రాజ్యంలో చోటు ఉన్నదని యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తాం. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. 34 వచ్చినని మనం ఒకసారి చదువుతాం. 5వ అధ్యాయం 34 వచ్చి, నేను మనుషుల వలన చూడండి, సాక్ష్యం అంగీకరింపన, మనుషుల సాక్ష్యము అంగీకరింపన. ఎవరో? యేసుక్రీస్తు. మనుషుల వలన సాక్ష్యము అంగీకరింపను గాని మీరు రక్షింపబడాలనే సంగతులు ఈ మాటలు చెప్పుచు. మనుషుల సాక్ష్యాలు యేసుక్రీస్తుతో పని. అసలు మనుషుల సాక్ష్యం అంగీకరింపడట. మనకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన దేనికి సాక్షి? యేసు ప్రభు దేనికి సాక్షి? 18 వచ్చాయి, 18వ అధ్యాయం వచ్చును కాదు, 38 వచ్చు, 37, 38 కలిసి ఉంటాయి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. ఎందుకు పుట్టాడంటే ఈ భూమి మీద ఆయన? సత్యమును గూర్చి సాక్షి. ఎవరో? సత్యానికి మొదటి సాక్షి ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు. ఇప్పుడు మరి ఆయన దగ్గరకు వచ్చిన వారు దేని సాక్షి? అమ్మా, ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు చూసారా? ఆయనకి సాక్షులు. అమ్మా, ఆయన సాక్షులు ఎవరంటే ఆయన ఇచ్చిన సత్యమందు నిలిచిన వారే ఆయన సాక్షులు. మీరు అర్థం చేసుకో. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చి సత్యాన్ని స్థాపించి వెళ్ళాడు. సత్యవంతుల గురించి మనం సాక్ష్యం ఇవ్వం. ఓకేనా? అంటే ఈ సత్యవంతుడి గురించి తండ్రే సాక్ష్యం ఇచ్చాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనుషులు తమను గురించి తాము సాక్ష్యం చెప్పుకున్నారు. అంతేనా? ఇవాళ పెద్ద పెద్ద బహిరంగ సభలు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? సినియాటర్ వస్తున్నారు, పలానా ఆయన పలానా ఆమె సాక్ష్యము విందాం అనంటారు కదంటారా? ఆ సాక్ష్యానికి మళ్ళీ ₹1,00,000 ఇస్తారు ఆవిడికి. ఆలోచించండి. ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి? ఆమె గురించి సాక్ష్యం ఇచ్చుకోవడానికి, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుకోవడానికి. నేను ఎలా మారాలనంటే, నాలో ఎలా మేరకిల్ జరిగిందంటే, అసలు నేను ఎలా ప్రభు దగ్గరకు వచ్చానంటే ఈ జీవితమే సరిపోతుంది. మార్చిన గురించి మటుకు సాక్ష్యము చెప్పరు. ఇది తెలుసా? అది వినేవాళ్ళు లేడు. మార్చిన గురించి చెప్తే వినేవాళ్ళు లేరు, మారిన వాళ్ళ గురించి చెప్పుకుంటే వినేవాళ్ళు ఉన్నారు. ఆలోచించాలి. ఆనాడు యూదులు కూడా అలాగే ఉన్నారు.
సత్యమును గురించి సాక్ష్యం ఇస్తే ఆయన గురించి వెళ్ళ, అబద్ధ బోధకులు వెంబడే పోయి అంటారు కదా. నిలువుటి అంగీలు వేసుకుని అగ్రస్థానాలు కోరి బలిపీఠాల మీద కూర్చొని అమ్మా బోధకులుగా పిలవబడిన వారు వెనకలే పోయారు. వాళ్ళ బోధలే విన్నారు. ఆయన అన్నాడు, అందులారా అవివేకులారా అని మాట్లాడితే ఇశ్రాయేలులు మరి వాళ్ళ వెనకాల ఎలా వెళ్ళిపోయారు? మరి మాకు తప్పే తిరిగారు. గుడ్డోడు ఎలా తావు చూపుతాడు? అవివేకి వివేకం గురించి ఎలా మాట్లాడతాడు? అది అర్థం చేసుకో. అది నేను చెప్తున్నాడు, నేను మనుషుల వలన సాక్ష్యము అంగీకరింపను గాని మీరు రక్షింపబడాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని యేసు ప్రభు చెప్పడం అనేది జరిగింది. ఒకసారి 14 అధ్యాయంలోకి వెళ్తాం. ఇదే యోహాను సువార్త 14 అధ్యాయం 21 వచ్చిన చదువు. 14 అధ్యాయం 21 వచ్చు. నా ఆజ్ఞలను అంగీకరించి ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? అంగీకరించాలి. ముందు అంగీకరించాలంటే ఏం చేయమన్నాడు? వినమని చెప్పాడు. వినాలి, అంగీకరించాలి, అనుసరించాలి. అందుకని అన్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని ఏం చేయాలంట? వింటే సరిపోదు, వినాలి, అంగీకరించాలి. అంగీకరించి ఏం చేయాలంట? అది వాస్తవమా కాదని మనలో మనం పరిశోధన చేసుకోలేక గైకొను వాడే నన్ను ప్రేమించేవాడు. బోధకులు ప్రేమించరు. ఏమా బోధకులు ప్రేమించరు. ఎవరిని ప్రేమిస్తారో? బోధకులు బోధించి క్రీస్తుని ప్రేమిస్తారు. మరి వాళ్ళ బోధకులు హీరోలు ఎందుకు అయిపోతున్నారు అనుకుంటున్నారు? క్రీస్తుని మానేయారండి. సువార్తికుని ప్రేమించడం మొదలు పెట్టారు. ఆయనకంటే బాగా చెప్తాడు అనుకుంటే, ఈయన వెళ్ళి ఆయన బాగా తిడతాడు అనుకుంటే ఎలా ఉన్నారు అనుకుంటారు? ఇలా హీరోలు అయిపోతలేదా? ఆయనే తిట్టాడని ఇంకా పెద్దోడై ఉంటారు, అవునా అనేది తప్ప. కానీ అసలు ఆయనకంటే కొద్దిగా లోతుగా చెప్పడన్న ఆలోచన ఎవరికే లేదు. అసలు ఆయనకి ఈయనకి బోధలో వ్యత్యాసం ఏముంది? ఆయన చెప్పని సంగతి నేను ఏం చెప్పాడని ఆలోచించేవారు లేరు. ఎక్కువ తిట్టినోడే బోధకుడు. ఇవా సమాజాన్ని, ఆయనకంటే చిన్నోళ్ళని తిట్టినోడే బోధకుడు అయిపోతున్నాడు అని చాలా మీన్ అవుతున్నారు. అలాగే ఉన్నారండి ఫాలోవర్స్ కూడా. కాబట్టి మనం ఒకసారి ఆ విషయాలు అర్థం చేసుకోవాలి. మనం ఏ బోధ అయినా క్రీస్తుని ప్రేమించాలి. క్రీస్తు మీద నమ్మకం కలగాలి మనకి. క్రీస్తు వైపు నడిపించేవాడే బోధకుడు అండి. వారి వైపు నడిపించుకున్నవారు కాదు, అది గుర్తించాలి. నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన. ఏమా క్రీస్తుని ప్రేమించేవాడు ఎవరి వలన ప్రేమింపబడుతున్నాడట? మీకు అర్థమవుతుందా? అంటే క్రీస్తుని ప్రేమిస్తుంటే ఎవరు ప్రేమిస్తున్నారట మనల్ని? చెప్పాలి. అమ్మా వాక్యం క్రీస్తు గురించి వాక్యం విని అంగీకరించి ఆజ్ఞలను గైకుంటే, క్రొత్త నిబంధన ఆజ్ఞలను గైకోవాలి క్రైస్తవులు. పదాజ్ఞలు కాదు అమ్మా, పదాజ్ఞలు ఎవరికే? అది అవి తెలుసుకో. కానీ అవి పాటించడానికి మనకి సరిపడేవి. అంతకంటే శ్రేష్టమైనది ఏది? క్రొత్త నిబంధన. అంతకంటే, అవునా, అంతకంటే శ్రేష్టమైనది మహిమ గలదని అన్నాడు. మహిమ లేని దాంట్లో మనకు పని ఏంటండి? పదాజ్ఞల దగ్గరే ఊరేగుతున్నాం తప్పకనా మనం. అమ్మా అసలు క్రొత్త నిబంధన ఇచ్చిన ఆజ్ఞలేంటో గైకొని అనుసరించే పరిస్థితి మన దగ్గర లేదు. కాబట్టి ఈ విషయాల్లో మనం ఆలోచించాలి. క్రీస్తు చెప్పిన ఆజ్ఞలను గైకొనివాడు ఎవరి వలన ప్రేమింపబడుతున్నాడట? క్రీస్తు వలన, తండ్రి వలన ప్రేమింపబడతాడు. అంటే క్రీస్తును ప్రేమించకపోతే ఎవరు ప్రేమించరు మనల్ని? అంటే తండ్రి ప్రేమించాలని అంటే తండ్రి ప్రేమ మన ఎందుకు ఉండాలంటే ఎవరిని ప్రేమించాలి? అది కుమారుని ద్వేషిస్తే తండ్రి ప్రేమించేవాడు కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను పత్రికలోనికి మనం వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం
తీసారు. 23 వచ్చింది చదువుతాం. 23 వచ్చు. 1 యోహాను పత్రిక 2:23 వచ్చు. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును, అంటే ఎవరైతే క్రీస్తుని ఒప్పుకుంటలేదో ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాదు. అంటే క్రీస్తుని ఒప్పుకోకపోతే ఎవరిని అంగీకరిస్తలేదు? తండ్రిని అంగీకరిస్తలేదట. ఎందుకు తెలుసా? క్రీస్తు ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? సత్యం స్థాపించమన్నది ఎవరు? అది అంటే సత్యవంతుడైన వాడు గురించి చెప్తే యేసుక్రీస్తుని అంగీకరించలేని లోకం మీద అమ్మా. కాబట్టి క్రీస్తు చెప్పిన బోధ తండ్రిని గురించి. కాబట్టి కంపల్సరీ క్రీస్తుని అంగీకరిస్తేనే తండ్రి వాళ్ళని ప్రేమింపబడతాం అమ్మా. తండ్రిని అంగీకరించిన వారము, లేకపోతే తండ్రిని అంగీకరించిన వారము మనం అనుకుంటున్నాం క్రీస్తుతో పని లేదనుకుంటున్నాం. అసలు క్రీస్తుతో పని లేకపోతే తండ్రితో మనకు అసలు పని లేదు. అసలు తండ్రి మనల్ని లెక్కే చేయడు. అసలు నువ్వు నేను ఎవరో అడ్రస్ మనకే ఆయనకే తెలియదు. ఎందుకు తెలుసా? అసలు మన అడ్రస్సే క్రీస్తు. అసలు ఆయనే లేకపోతే ఇలా తండ్రి ముందుకు వచ్చే అర్హత ఉందా మనకే? అమ్మా, దేవునికి మనకి అడ్డుగా ఉన్న పాపలు తొలగించిన వాడు ఎవరు? క్రీస్తు కాడా? ఆయనే ప్రాణభిక్ష పెట్టకపోతే మనకి, ఆయనే రక్తం కార్చకపోతే ఇవాళ తండ్రి మోకాన్ని చూడగలుగుదమా? తండ్రిని ప్రార్థించగలుగుదమా? అట్లా గొప్ప కార్యం చేసి క్రీస్తును సులకనంగా చూసే క్రైస్తవం అండి. ఇవాళ క్రైస్తవులు చాలా బోధకులు, చాలా మంది విశ్వాసులు చిన్న చూపు చూస్తున్నారండి క్రీస్తుని. అసలు క్రీస్తే లేకపోతే దేవుని ముందు నీకు నాకు గత్యంతరం లేదా? ప్రార్థించడానికి కూడా అర్హత లేదు మనకు. అసలు ఆలోచించండి. అసలు బైబిల్ పట్టుకున్న అంత పరిశుద్ధత మీలో నాలో ఎక్కడ ఉన్నదండి? ఇది పట్టుకున్నాక వచ్చిన మనలో పరిశుద్ధత. ఆలోచించాలి. అసలు పరిశుద్ధత ఇచ్చినదే యేసుక్రీస్తు కదా. పరిశుద్ధుడైన వాడిని పరిశుద్ధపరచబడ్డాక మేధావులం అయిపోయి మనం క్రీస్తుని పక్కనెట్టే పరిస్థితి. కుమారుని అంగీకరింపని ఒప్పుకొని ప్రతి వాడు తండ్రిని అంగీకరించేవాడు కాదు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించిన వాడు. అంతే, ఇంకా అన్ని చేయలేదు. క్రీస్తుని ఒప్పుకోకపోతే పరలోకం కాదు కదా, రక్షణ కూడా లేదా. పరిశుద్ధుడిగా పిలవబడడానికి కూడా అర్హత మనకి లేదు. నాకు ఆలోచించాలి. అందుకనే ఆయన ఆజ్ఞలను గైకున్న వారు ఏం చేయగలడు? క్రీస్తుని ప్రేమించగలడు. క్రీస్తుని ప్రేమించిన వాడిని తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తేనే తండ్రి అంగీకరిస్తున్నాడు. అదొకసారి ఆలోచించాలి. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 17:17 17 తండ్రిని గురించి యేసు ప్రభు ప్రార్థిస్తూ చెప్తున్నాడు 12 మందిని గురించి. నీవు ఎవరు అనుగ్రహించారంట 12 మందిని? తండ్రి. అందుకనే క్రీస్తు అంటాడు, నా తండ్రి ఆకర్షించితేనే కదా ఎవడో నా యొక్కకు. అంటే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి మనం అందరం ఎలా వచ్చామనుకుంటున్నారు? ఆయన అనుగ్రహం ఉంటేనే. ఆయన అనుగ్రహం కూడా ఎవరిలో? మళ్ళా అది క్రీస్తు లేకుండా ఆయన అనుగ్రహం లేదు. ఎందుకంటే ఎఫెసీ పత్రికలోనికి వెళ్తాం. ఎఫెసీ పత్రిక 1:4 మనం ఎప్పుడు చదివే మాట అది. ఎఫెసీ పత్రిక 1:4 ఎట్లనగా ఎవరు తన ప్రియుడు? క్రీస్తు తన ప్రియుని యందు మనకి ఎలా ఇచ్చాడంట రక్షణ? ఉచితముగా. పరిశుద్ధులు మనకు పిలవబడడానికి డబ్బేం కట్టలేదు. మనం కట్టారంటారా అమ్మా? కట్టలేదు. ఆలోచించ ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకంటే ఎవరికే? తండ్రి అయిన దేవునికి తనకు కుమారులుగా ఎలా అంటే స్వీకరించడం అంటే అర్థం ఏంటి? అది నిన్ను నన్ను దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఒప్పుకోవడం, అంగీకరించడమే స్వీకరించడం. నా బిడ్డ. అది మీకు అర్థమవుతుందా? ఆ స్వీకరించడం అంటే ఒప్పుకోవడం.
ఓకేనా, తనకు కుమారులుగా స్వీకరించాలని అనుకున్నాడట. అంతే ఇందాక ఏపీఎస్సి యోహాను సువార్తలో అన్నాడు ఏమని, ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళను, తన స్వకీయులు అంగీకరించలేదు. కానీ తనని అందరూ అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామందు, అంటే ఒప్పుకోకపోవడం అంటే అర్థం ఏంటనుకున్నారు, క్రీస్తుని అందరూ ఒప్పుకున్నారు, పేరుతో పని లేదన్నారు. అంతేనా ఏమా, క్రీస్తుని ఒప్పుకోలేని వాళ్ళు ఎవరున్నారు, క్రీస్తుని గురించి తెలుసుకోలేని వారు ఎవరున్నారు, అందరికీ తెలుసు క్రీస్తు. కానీ ఆయన ఏం చేయలేకపోతున్నారు తెలుసా, నామమును ఒప్పుకోలేకపోతున్నారు. క్రీస్తు నామం ధరించావంటే రైట్ నేను క్రైస్తువుని అంటాడు. మరి క్రీస్తు సంఘంలో ఉన్నావంటే, ఏ సంఘంలో ఉంటే క్రైస్తువుని కాదని నేను అంతేనంటారా, ఏ సంఘంలో ఉంటే నేను క్రీస్తులో బాప్తిసం పొందను అని అవుతానండి అని మాట్లాడే తలకెక్కి ప్రశ్నలకి మనం చోటిస్తాం. అంటే నువ్వు బాప్తిసం పొందడానికి, నీ పాపాలకు అడిగేయడానికి, నేను పరలోకం చేర్చడానికి ఆయన నామం కావాలి. కానీ నువ్వు వెళ్ళే సంఘానికి ఆయన నామంతో పని లేదు. ఎలా ఒప్పుకుంటాడు? నువ్వు ఆయన నామాన్ని అంగీకరించకపోతే నిన్ను ఎలా అంగీకరిస్తారు? ఎంత బడాబోధకుడైనా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్న విశ్వాస అయినా సరే, ఆయన పేరు కలిగిన సంఘం లేకపోతే పరలోకానికి అర్హత మనకి లేదు. అది అంగీకరించడం అంటే. మోషే కంటే గొప్పవాడువా అని అన్నారు ఇశ్రాయేలు, అవునా? అంటే వాళ్ళు అనుకున్నారు అబ్రహాం కంటే గొప్పవాడువా అని అన్నారు, అన్నారా లేదా? యోహాను సువార్తలో అన్నారు మోషే కంటే గొప్పవాడువా, యోహాను కంటే గొప్పవాడువా ఏమా అన్నారా లేదా? అబ్రహాం కంటే ముందున్నామంటే ముందున్నాను అన్నాడు ఆయన. వాళ్ళ ద్వారా లేదు మీకు రక్షణ, నా ద్వారానే ఉందండి. వారు కూడా క్రీస్తు ద్వారానే పరలోక ప్రవేశం, లేకపోతే వాళ్ళకి కూడా పరిపూర్ణులు అయ్యే అవకాశం లేదు. ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి పేరులో ఏముందలే అని అనుకోకుండా అసలు ఆయన ద్వారానే నిన్ను నన్ను స్వీకరిస్తాం. కాబట్టి దేని కొరకు ఆయన రక్తం కార్చాడు, రక్తం కార్చి ఏ సంఘాన్ని కట్టాడు, మనం వెళ్ళే సంఘంలో ఏ బోధ నడుస్తుందో, ఏ విధమైన భక్తులు వెళ్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోకపోతే పరలోకాన్ని మిస్ అయిపోతాం. పరలోకాన్ని మన కాళ్ళ దాకా వచ్చినది కాలదానుకునే పరిస్థితికి వస్తున్నాం. ఇవాళ తెలుసా, బైబిల్ గ్రంథం మన చేతిలో దాన్ని ఆలోచించలేము. సహోదరులు ఒకసారి ఆలోచన చేయాలి. ఏది పోగొట్టుకుంటున్నామో, ఎక్కడ మిస్ చేసేస్తున్నాడో అపవాది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇంతకంటే శ్రేష్టమైన నిబంధన ఉన్నదంటే పాత నిబంధన మీరు పరలోకి వెళ్ళిపోతారనే చెప్పారు. ఎవరికే? ఇశ్రాయేలుతో. అపవాది అది చెప్పాడు కదా. కాబట్టి మనం క్రీస్తు బోధలో ఉంటేనే మన పరలోకానికి మనకు క్రీస్తు బోధలో అంటే ఆయన పేరు కలిగిన బోధ, ఆయన పేరును ప్రకటించే సంఘం మనం కలిగి ఉన్నాము అనేది తెలుసు. అది పౌరుషత్వం, అది రక్తమును బట్టి వస్తుంది అన్న అవునా కదా. నా రక్తం అంటే పౌరుషం అన్న, క్రీస్తులో ఉంటే క్రీస్తు రక్తం కలిగి ఉంటే మీకు పౌరుషం అవుతుంది. అర్థమవుతుందా? క్రీస్తు సంఘాన్ని కాదనుకోవడానికి పౌరుషము మనం తెచ్చుకుంటున్నాం. అదొకసారి ఆలోచించవలసిన అవసరత మనందరం. ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తారో చెప్పండి ఒకసారి. ఏమా ఇవన్నీ ఎందుకు ఇతరులు ఆలోచిస్తలేదు? ఎక్కడ ఉన్నావు ఒకటే, ఎలా ఉన్నావు ఒకటే అని అంటారంటే కేవలం వాక్యాన్ని వినువారై ఉన్నారు తప్పకని దాన్ని గ్రహించేవారుగా లేదు, దాన్ని గైకొనేవారుగా లేదు, కనీసం దాన్ని అనుసరించేవారుగా కూడా లేదు. వాక్యం వింటున్నారంటే వింటున్నారు, గ్రహించాలి, గైకోవాలి. అప్పుడే మనం ఫలితం పొందగలమని చెప్తున్నాడు. అందుకనే యోహాను సువార్త 17:7 మాట చెప్తున్నాడు యేసుప్రభు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు ఎవరికి ఇచ్చున్నాడు? అపొస్తలుడికి. ఎందుకు ఇచ్చింది ఏదంటే యేసుప్రభు మాటలు, అదే బోధ, అదే తండ్రి బోధ. మాటలో వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నిజముగా ఎరిగారట. ఎవరో దేనిని బట్టి ఎరిగారు? యేసు పరలోక సంబంధని తండ్రి ఇచ్చిన మాటలు అంగీకరించారు కదా. అంటే ఆ మాటలు ఏవి? వాక్యము, బోధ.
కాబట్టి మన వాక్యం అందు నిలుచున్నామా లేదనేది ఒకసారి పరిశోధన చేసుకోవాలి. చూడండి, నేను వారికి ఇచ్చిన వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని మీరు. చాలా మంది నమ్మలేదు యూదుల్లో, ఇశ్రాయేలు చాలా మంది ఒప్పుకోలేదు, కానీ నమ్మిన వారు 12 వారికి ఇచ్చడానికి ఈ అనుగ్రహం. మీకు అర్థమవుతుందా? మీరు లోక సంబంధులు కాదని 12 మందితో చెప్పాడు. నేను పరలోక సంబంధిని, నేను దేవుడి సంబంధిని, నా తండ్రి నేను ఏకమై ఉన్నలాగిన మీరు నేను కూడా ఏకమై ఉన్నాడని అపోస్తులను ఒప్పుకున్నాడండి తండ్రి ఎదుటి క్రీస్తు. అలా సంఘమైన శిరస్సుగా హత్తుకుంటేనే, ఆయన పేరు కలిగి ఉంటేనే తండ్రి ముందు అలా ఒప్పుకునే అవకాశం ఉందే సుమా. ఒకసారి ఆలోచించాలి. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 14 వచ్చు. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 14 వచ్చు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విన్నారట. ఎవరు విన్నారట? కాదండి, అదే విన్నది ఎవరో వాక్యం అంగీకరిస్తా? సమరయ వారు. సమరయులు ఎవరో? ఇదే యూదులు త్రోసేసిన వారు, ఇదే యూదులు దూరంగా పెట్టిన వారు, అంటరాని వారిగా చూసిన వారు. ఆఖరికి ఎవరిని అంగీకరించారంట? ఏది ముఖ్యమైనదో దాన్ని అంగీకరించారు. ఫిలిప్పు బోధన విని, ఫిలిప్పు చెప్పే సంగతులు విని ఏం చేశారంట? వాక్యమును అంగీకరిస్తే యెరూషలేములో అపోస్తలులు విని ఎవరినే యోహానును పేతురును వారి దగ్గరికి పంపించారంట. అప్పుడు వారి చేతులు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగారట, పరిశుద్ధాత్ముడు పొందుకున్నారంట. ఎంత గొప్ప అనుగ్రహం అండి! వాక్యం దగ్గర ఉన్న గొప్ప ప్రక్రియ. పరలోకాన్ని అర్హుడిగా ఎంచబడాలంటే కంపల్సరీ వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? అంగీకరించాలి. ఇక్కడే కాదు, యోహాను సువార్తలో కూడా అంగీకరించారు. చూడండి, 4వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయం 39 వచ్చు. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. ఎవరా సమరయ స్త్రీ? విచారి స్త్రీ. 5 పెనిమిటిని కలిగి ఉన్నదని చెప్పిన ఏ సత్యవంతుడైన బోధన అంగీకరించిన స్త్రీ. స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారట. అదే గొప్పతనం. ఒక వేశ్య మాటలని సత్యవంతుని అంగీకరించారు. ఆవిడ వేశ్య అవ్వచ్చు, తన పాపాలు ఒప్పుకొని క్రీస్తుని అంగీకరించింది, పాపాలు విడిచిపెట్టి. మనము ఒకప్పుడు పాపలు కనికరించబడ్డాం, బాప్తిసం పొంది కడుక్కొని సంఘంలో చేర్చబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళా తప్పులు లేకుండా, వాటి వైపు నడవకుండా మనం జాగ్రత్త పడడమే క్రైస్తవ్యం. అదే విశ్వాసం. వాక్యాన్ని కలిగి ఉంటేనే వాటిని విసర్జించగలం, ద్వేషించగలం. కాబట్టి ఆనాడే సమరయులు ఆయన గురించి ఆ మాటలు విన్నారట. ఒకసారి అపోస్తల కార్యంలో 10:35 వచ్చు. అపోస్తల కార్యంలో 10:35 వచ్చు. ప్రతి జనములోను ఆయనకు భయపడి. ఎవరికే? దేవునికి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఎవరిని అంగీకరిస్తారంట? నీతిగా. ఏది నీతి? వాక్యం. మనలో నీతిని కలిగించేది ఏది తెలుసా? నీతి బోధన బోధించింది ఏది తెలుసా? వాక్యం. కాబట్టి వాక్యాన్ని నిన్నే మనమందరం నీతిగా నడవాలి. నీతిగా మీరు నేను నడిస్తే మిమ్మల్ని నన్ను ఏం చేస్తున్నాడట చెప్పాలి. ఆయన అంగీకరిస్తున్నాడట. ఏ జనములోనైనా సరే అమ్మా, ఏ జనములోనైనా సరే వాక్యాన్ని హత్తుకుని నడిచే వారికి రక్షణ సమీపంగా ఉంది. ఆ అన్యజాతులు పుట్టిన కొర్నేలికే అనుగ్రహాన్ని ఇచ్చింది సత్యం. కారణం ఏం తెలుసా? నీతిగా నడిచాడు కాబట్టి సత్యవంతుడి వైపు తిరిగి. అది పేతురు ఇచ్చిన అసాక్ష్యం. అలా నీతిగా నడిచాడు, కొర్నేలు ఒప్పుకున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మన మీద. 17 వచ్చా. ఇదే అపోస్తల కార్యంలో 17 వచ్చా.
11 11 వీరు తెస్సలోనికయలో ఉన్న వీరు తెస్సలోనికయలో తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. గనుక ఏమా ఎవరు వీరు? కాదండి, బెరయా సంఘస్థులు. బెరయాలోకి వెళ్ళి వాక్యం చెప్తే ఏమా అప్పటికే తెస్సలోనికయలో ఉన్న సంఘానికి చెప్పొచ్చాడట పౌలు. ఆ తెస్సలోనికయలో ఉన్న ప్రజలతో చెప్తే వారి కంటే గనులుగా ఉన్నారట. ఎవరో? బెరాకలో ఉన్నవారు. చూడండి 10 చదువు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపిరి. వారికి వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు. దేనిలో గనులు తెలుసా? వాక్యాన్ని విని అర్థం చేసుకోవడంలో గొప్పవారిగా ఉన్నారు. అంటే ఎంత సాక్ష్యంగా వాక్యాన్ని పరిశోధనిస్తున్నారో చూడండి. ఘనత వాక్యాన్ని స్వీకరించడంలో రావాలి, ఘనత వాక్యాన్ని ఆ గైకోవడంలో రావాలి. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? చూడండి, వీరు తెస్సలోనికయలో ఉన్న వారికంటే గనులయ్యుండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఎలా అంగీకరించారట అంటే ఇప్పుడు వాక్యం అంగీకరించడానికి ఏం కావాలి? ఆసక్తి. యాకోబు పత్రికలో అన్నాడు వాక్యముని వినుటకు వేగురు పరాలని అన్నాడు. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలాయును చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు అలా బోధిస్తున్నారు. చదివి తిరగేస్తున్నారట గ్రంథాలు. అందుకనే తెస్సలోనికయలో ఉన్న సంఘపు వారి కంటే వీరు ఎలా ఉన్నారట? గనులుగా ఉన్నారట. కొన్ని తెస్సలోనికయలో ఉన్నవారే సామాన్యులా? అలా సామాన్యులు కాదు. ఇప్పుడు అంటే తెస్సలోని సంఘానికి రాదు. తెస్సలోనికయలో పత్రిక, తెస్సలోనికయలో మొదటి పత్రిక 1 అధ్యాయం 6 వచ్చు. ముగింపుకు వెళ్తా. 1 అధ్యాయం 6 వచ్చు. మొదటి తెస్సలోని పత్రిక 1 అధ్యాయం 6 వచ్చు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమంతు. ఉపద్రవం అంటే కష్టము, సమస్య. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి. ఎప్పుడు అంగీకరించారంట వాక్యాన్ని? ఉపద్రవం. అమ్మా వారికి కలిగిన శ్రమల్లో వాక్యాన్ని అంగీకరించారు. సంతోషంగా అంగీకరించిన వాడు ఎవరన్నాడు? రాతి నేలను ఉన్నవాడు అన్నాడు. అవునా? మార్కు సువార్తలో చదువు. కష్టంలో కూడా వాక్యం అందు నిలవాలి, వాక్యాన్ని వినే మనసు ఏర్పరచుకోవాలి. ఎన్ని బాధలున్న వాక్యాన్ని అనుసరించే స్థితికి మనం రావాలి. ఉపద్రవమందు, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును అంటే అపోస్తులను ప్రభువును పోలి నడుచుకున్నవారయ్యిరి. అంటే గుర్రు పెట్టి నడవల్లో తప్పలేదట. ఎవరో తెస్సలోనికయ వారు గుర్రు పెట్టి నడిచారంట అపోస్తులుని, క్రీస్తుని. వీరికంటే ఎవరు గనులు అన్నాడు? బెరాకాయలో ఉన్న సంఘం, బెరయలో ఉన్న సంఘం వీరికంటే గనులు. ఎందుకు తెలుసా? ప్రతి అక్షరాన్ని పరిశోధన చేస్తారు. అంత జ్ఞానం ఇవాళ క్రైస్తవ సంఘంలో ఉండాలి. ఆదిమ సంఘాల్లో అలా ఎదిగారు కాబట్టి క్రీస్తు సంఘం మీద గురి పెట్టి నడిచారు. మనం ఉండలేకపోవడానికి కారణం లోపం. వింటాం, చదువుతాం, గైకొంటాం, అనుసరించాం. ఏదో దిక్కున విఫలమైపోతున్నాం, పడిపోతున్నాం కాబట్టి మనం తొలగిపోతాం. ఇదే తెస్సలోనిక పత్రిక 2 అధ్యాయం 13 వచ్చిన కూడా చదువుతాం. 2 అధ్యాయం 13 వచ్చు. ఆ హేతువు చేతను 2 అధ్యాయం 13 వచ్చు. చదువు. ఆ హేతువు చేతను మీరు దేవునికి వచ్చిన వర్తమాన వాక్యము ఎవరి వలన? అపోస్తలుల వలన విని. చూడండి, మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచుకోలేదంటల్లో. అపోస్తలులు చెప్తున్నారు కదా, ఏళ్ళ మాటలు అనుకోలేదంట. ఎవరో? తెస్సలోనికయలో ఉన్న సంఘం. ఆ మనుషుల వాక్యమని ఎంచక
అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంతగనులు ఎవరో తెసలోనికైలో ఉన్న సంఘం మీరు గొప్పవారే, మనుషుల వాక్యంగా తీసుకోలేదట. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యము ఒక వ్యక్తిగా ఆరాధించబడినది కాదు, అది దేవుని శక్తి, అది మనుషుల ప్రభావితం కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అది ఆలోచించుకోవాలి. ఇంకొక మాట, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 5వ 19 మొదటి తిమోతి 5:19 చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము క్షమించు. 5:19 6:19 చదువుతున్నాను. 2-3 సాక్షుల మాట మీదనే గాని, 2-3 సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరించొద్దు అని తిమోతితో పౌలు మాట్లాడారు. ఎప్పుడైనా సరే ఒక పెద్ద మీద చెడు మాట్లాడితే ఎమ్మటనే వినే, 2-3 సాక్షుల మాట మీద దాన్ని తీసుకో అని బలపరుస్తున్నాడు తిమోతి. 6:3 ఎవరైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యథావాక్యములను, చూడండి, యథావాక్యములను దైవ భక్తికి అనుగుణమైన, చూడండి, అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, చూడండి, భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమి, అది ఎవరట, భిన్నంగా బోధించేవాడికి ఏమీ తెలియదు. అలాంటి వాడిని అనుసరిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? మరి ఒకసారి ఆలోచించాలి. కాబట్టి బోధ అనేది మనకు అనుకూలమైనది కాదు. భిన్నమైన బోధను ప్రకటించేవాడిని గురిపెట్టి చూసుకోమని గలతీ సంఘానికి కూడా పౌలు ఆ మాటలు చెప్తున్నాడు, తిమోతితో కూడా చెప్తున్నాడు. దైవ భక్తికి అనుగుణమైన, అంటే దైవ భక్తికి సరిపడే బోధ ఉండాలట, బోధకుడు. కాబట్టి అటువంటి బోధ బోధించిన వాడిని కనిపెట్టుకుని చూసుకొని చెప్తాడు. హెబ్రీ పత్రిక 5:7 హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున క్రీస్తు అంగీకరించబడడానికి తండ్రి ఎడల భయభక్తులు కలిగి, మనం ప్రభు వాక్యం ఎడల భయభక్తులు కలిగి, ప్రభు వాక్యానికి భయపడి లోబడితే మనం కూడా తండ్రి చేత అంగీకరించబడిన వారము అవుతాం. క్రీస్తు వాక్యాన్ని మనం పరిశోధన చేయకపోతే, క్రీస్తు అంగీకరించకపోతే, క్రీస్తు వారి తండ్రి ఎదుట మనము అంగీకరించబడే అవకాశం ఉండదు. అది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉందే. జాగ్రత్త. ఒకసారి 2 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1:12 2 పేతురు పత్రిక 1:12 కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని, చూడండి, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు ఎలా ఉండాలట? అంగీకరించిన సత్యమందు ఎలా ఉండాలి? వాక్యమందు స్థిరంగా ఉండాలి, తొలగిపోకూడదు. మరలా స్థిరపరచబడినట్లు యుండినను, చూడండి, సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుట సిద్ధంగా ఉన్నాను. మీకు అర్థమవుతుందా అమ్మా? అంగీకరించిన సత్యమందు ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండడానికి ఎల్లప్పుడూ బోధకుడు ఎలా ఉండాలంట? ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. ఇలా తెలుసు కదా అని వదిలేయకూడదట. అదే సత్యవాక్యము అనుదినం ఏం చేయాలంట? జ్ఞాపకం చేయాలి. 1 యోహాను పత్రిక 2:23 అది ఇందాక మనం చదవం కదా, 22 చదువు.
యేసుక్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవ్వడు ఎవడు అబద్ధికుడు? మా యేసుక్రీస్తు కాడని వాడే అబద్ధికుడు. యేసుక్రీస్తు కాడనడం ఏంటి? యేసుక్రీస్తునే కదా ఒప్పుకుంటుంట. ఇక అర్థమవుతుందా? కానీ యేసు అని ఒప్పుకునేవాడు ఎవరిని ఒప్పుకోవాలట? అందుకని మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించుడు. క్రీస్తులోనే ఉంది అమ్మా, క్రీస్తులోనే ఉంది రక్షణ, క్రీస్తు నామములోనే ఉంది విమోచన. క్రీస్తు నామమును ఒప్పుకుంటేనే పరలోకం. క్రీస్తు నామము ఒప్పుకుని సంఘానికి పెట్టగలిగితేనే పరలోకం. ఇక అర్థమవుతుందా? క్రీస్తు సంఘంలో పెట్టేస్తే సరిపోతాడు, పెడితే సరిపోదు. దాని గురించి బోధ చేయాలి. బోధ లేకపోయినా పేరు లేకపోయినా పరలోకం ఆ వ్యక్తికి లేదు. వినేవారికైనా సరే, బోధించే వారికైనా సరే. అందుకని ఆ పుస్తకుడు దాని కొరకు ప్రాణం పెట్టారు, ప్రయాస పట్టాలి. ఇవాళ మీరు నేను ఎక్కడ ఉన్నాం ఒకసారి గమనించుకోవాలి. ఎవడైనా క్రీస్తు బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాడిని ఏం చేద్దాడు? మీ ఇంట చేర్చుకోవద్దు, వానికి శుభమని చెప్పాలి. వందనాలు కూడా చెప్పకూడదట. ఏం చెప్పకపోతే? సత్యం చెప్పకపోతే, క్రీస్తు నామాన్ని ఒప్పుకోకపోతే వందనాలు కూడా అర్హుడు కదట. మనం ఇవాళ కాబట్టి ఇంటి మరి అబద్ధాన్ని నేర్చుకుంటాం. ఇవాళ అలా ఉన్నది పరిస్థితి. కాబట్టి మనం ధన్యులు. సత్యవాక్యాన్ని వినాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి, అంగీకరించాలి. ఆ వాక్యం ద్వారా పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలి. మంచి నేలను ఉన్నవారు ఎవరంటే క్రీస్తు సంఘంలో ఉండి సత్యవాక్యం ద్వారా ఫలిస్తున్నవారు మంచి నేలను ఉన్నవారు. రాతి నేలను త్రోవ పక్కన ముండ్ల పొదలలో ఎవరున్నారంటే క్రీస్తు సంఘములో క్రీస్తు సత్య సంబంధమైన బోధలు లేని వారే అక్కడ ఉన్నవారు. కాబట్టి ఏ ఫలితాల్లో మనం ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ మాట్లాడతాడు. థ్యాంక్ యూ.